నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజకీయ దుమారాన్ని రేపుతోంది, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒక దశలో ఆ బిల్లు ప్రతుల్ని చించేసి హోంమంత్రి అమిత్ షా గారి ముఖం పైన వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్లుకు సంబంధించి ఏం జరగబోతోంది, ఈ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే అది ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఏ యూనియన్ మినిస్టర్ అయినా కూడా 30 రోజుల కంటే ఎక్కువగా అరెస్ట్ అయి ఉంటే కనుక అతను ఆటోమేటిక్గా అతను పదవి నుంచి తప్పుకోవాల్సిందే అనేటువంటిది బిల్లు యొక్క సారాంశం. దీనిపైన పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఈ బిల్లుని తీసుకొచ్చింది, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, దీని గురించి ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో కాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ పవన్ హర్ష. నమస్తే. నమస్తే రాజు గారు. అయితే ఈ బిల్లును ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది, కానీ చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ చాలా పెద్ద ఆరోపణలు చేశారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం రాచరికంలోకి పోతున్నామా, ఒక రాజుకు నచ్చకపోతే 30 రోజుల్లో అతను తప్పించేయచ్చు, గతంలో అలా జరిగేది, మళ్ళీ మనం ఆ రోజులకు పోతున్నామా, అదే కుట్ర చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే ఇతర బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఈ కుట్ర చేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ముందుగా రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ని చాలామంది రాజన్న గారితో లింక్ చేస్తున్నారు. అంటే కర్ణాటకలో ఫార్మర్ మినిస్టర్ రాజన్న గారిని వీళ్ళు ఎలా సస్పెండ్ చేశారు, యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే సిద్ధారామయ్య లెవెల్ బెస్ట్ అనే ట్రై చేశారని ఉంది. మనం చూస్తున్నాం సమాజ రిపోర్ట్స్ చాలా ఏం చెప్పాయి అంటే కర్ణాటక కానివ్వండి, జాతీయ మీడియా కానీ, సిద్ధారామయ్య లెవెల్ బెస్ట్ ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే అది కుదరకపోయేసరికి రాజన్న గారి చేతే ఆయన రాజీనామా చేయించాలని అనుకుంటే రాహుల్ గాంధీ గారి ఇంటర్వ్యూనే నో, ఆయన్ని శాక్ చేయాలని చెప్పి అన్నారు. సో మరి అప్పుడు మిడివల్ టైంలోకి వెళ్ళలేదా? సెకండ్, నిజానికి చెప్పాలంటే వీళ్ళు ట్రాన్స్పరెన్సీ తెచ్చారు. నిజానికి ఇప్పుడు సీఎం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, నిజానికి ఇప్పుడు వీళ్ళు చాలా అకౌంటబుల్ అనే దానికంటే కూడా వీళ్ళు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఒక రకంగా వీళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా అవి వీళ్ళకే చాలా ప్రమాదకరం. సో వీళ్ళు ఎంతసేపు ఎందుకు కాంగ్రెస్ కానివ్వండి, ఇండి కూటమిలో ఉన్న వేరే వాళ్ళు, మమతా బెనర్జీ కానివ్వండి, స్టాలిన్, వీళ్ళందరూ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మనం చూసాం, మమతా బెనర్జీ గారు ఒక వ్యాసం రాసినంతగా ట్వీట్ పెట్టారు, ఇది బ్లాక్ డే అని, డెమోక్రసీకి అది ఇది అని చెప్పి. ఎందుకు అంటే మమతా బెనర్జీ గారి పార్టీలోనే చాలా పార్థ చటర్జీ మనం చూసాం క్యాష్ బండిల్స్ దొరికాయి, అండ్ వాళ్ళ నేతలు కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. పార్థ చటర్జీ గారు మంత్రి అయితే వాళ్ళ ఒక లీడర్ బీర్భూమ్లో ఒక లీడర్ అనుబ్రత మండల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. రకరకాల ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసింది. సో ఏంటంటే అవినీతి ఎవరికి వచ్చినా సరే, అది ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళు అకౌంటబుల్ అని చెప్పి అమిత్ షా గారు మెసేజ్ ఇస్తున్నారు. అది కేవలం మీకే కాదని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చారు. అందరికీ వర్తిస్తుంది. మనం ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న ఒక జియోపొలిటికల్ సినారియోలో ప్రధానమంత్రి గారి మీద చాలా అంతర్జాతీయంగా డీప్ స్టేట్ లక్ష్యం చేసుకుందని మనకు తెలుసు, అది పెద్ద కొత్తది కాదు. ప్రధానమంత్రి గారు సాక్షాత్తు చెప్పారు, నాకు తెలుసు దీనివల్ల వ్యక్తిగతంగా కూడా నేను చాలా నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి, అయినా కానీ నేను దేనికి తలొగ్గనని చెప్పారు. దీన్ని మనం చూసుకున్నట్టయితే గనక మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఒక అంతర్జాతీయంగా ఈయనని నిజానికి అక్కడ నుంచి దింపాలి, ఈయనని ఒక కరప్ట్గా ప్రూవ్ చేయాలనేది ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రఫేల్ది ఏం చేశారు, దాంట్లో మోదీ గారిని టార్గెట్ చేశారు, రఫేల్ది టార్గెట్ చేశారు, పెగాసస్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సరే ఇంకా అదానీ హిండన్బర్గ్ది చెప్పనే అక్కర్లేదు. సో ఏంటంటే ఇంత అప్పుడే నిజానికి చెప్పాలి అంటే మెజారిటీలో అంత ఉన్నప్పుడే నిజానికి ప్రధానమంత్రి గారి మీద అలాంటి అంతర్జాతీయ పరంగా జియోపొలిటికల్ అన్ని కుట్రలు జరిగితే ఇప్పుడు వీళ్ళనే సోకాల్ 240 సీట్లే మైనారిటీలో ఉన్న గవర్నమెంట్, మైనారిటీ ఇన్ ది సెన్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ లేని గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రస్తుతం ఇప్పుడున్న జియోపొలిటికల్ టెన్షన్స్లో యూఎస్తో ఉన్న టైంలో ఇంకా ఇలాంటి కుట్రలు ఇంకా ఎన్ని ఎక్కువ అవుతాయి. అవి తెలిసి కూడా నిజానికి చెప్పాలంటే ఆయన కూడా నిజానికి ఇందులో ఇన్వాల్వ్ చేసుకున్నారంటే వీళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఎంత క్లీన్ ఉంది, అండ్ వీళ్ళు ఎలాంటి మెసేజ్ డీప్ స్టేట్కి ఛాలెంజ్ చేస్తున్నారు,
అనేది మనకు తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు వీళ్ళు దీన్ని వాడుకుని ప్రభుత్వాన్ని ఇంకా టార్గెట్ చేస్తారు, ప్రధానమంత్రి గారిని ఇంకా టార్గెట్ చేస్తారు. సో తెలిసి కూడా ఈ బిల్లు తెచ్చారు అంటే ఈ గవర్నమెంట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి అంటే ఇది మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నట్టుగానే చెప్పాలి. ఇది ఇప్పుడు ట్రంప్ మాట మనం వినడం లేదు కాబట్టి డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఇప్పుడే మొదలైంది అనడానికి లేదు. నిజానికి గత ఎన్నికల కంటే ముందు నుంచి ఇంకా మనం మొదలు పెడితే ప్రధానమంత్రిగా మోదీ గారు ఫస్ట్ టైం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఉంది. బట్ ఎక్కువగా పర్టికులర్గా గత లోక్సభ ఎన్నికల ముందు నుంచి కూడా డీప్ స్టేట్ పనిచేసింది. ఆ యొక్క ప్రభావం ఎన్నికల్లో కూడా కనిపించింది. అందుకే సీట్లు తగ్గాయి. దట్ ఈస్ క్లియర్. ఇంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా దీన్ని అంటే ఈ బిల్లుని తీసుకురావడాన్ని ఎట్లా చూడాలి? చాలా సాహసోపేతమైన నిర్ణయం కాదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఒకటి నడుస్తోంది. మనం చూసాం ఓట్ చోరీ. అవును, ఓట్ చోరీ గురించి ఒక క్యాంపెయిన్ నడుస్తూనే ఉంది దేశవ్యాప్తంగా. బీహార్లో నడపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది యాక్చువల్లీ నడపాలనే ప్రయత్నం చేస్తున్నారు అవును విపక్ష పార్టీలు అన్నీ కూడా. దాంట్లో వాళ్ళు కొన్ని సర్వేలను తీసుకున్నారు. మనం చూసాం రాహుల్ గాంధీ గారు చేసిన పీపీటీ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కానివ్వండి, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, కేవలం రాహుల్ గాంధీ గారే కాకుండా విపక్ష పార్టీలు, ఇండి కూటమి నేతలు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు దీని గురించి మాట్లాడడంలో వీళ్ళు తీసుకున్న వన్ ఆఫ్ ద సోర్స్ ఏంటి? సంజయ్ కపూర్, సిఎస్డిఎస్కి పనిచేసే ఆయన స్వయంగా ఒప్పుకున్నారు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వచ్చిందని. ఫోర్డ్ ఫౌండేషన్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డీప్ స్టేట్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసెట్ ఏదైతే ఉందో ఫోర్డ్ ఫౌండేషన్, ఆయన దాని మీద చర్యలు తీసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అలాంటిదే ఓట్ చోరీ అంటే మన ఎలక్షన్ కమిషన్ మీదే వీళ్ళు నిజానికి ఒక కుట్ర జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వ్యవస్థ మీదే ఒక సందేహం క్రియేట్ చేయాలనే కుట్ర జరుగుతోంది. సో ఇలాంటి టైంలోనే ఆయన తెచ్చారు. అండ్ ఇందాక మనం మీరు అడిగే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారని, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఫేర్గా లేదని చెప్పి, ఎలక్షన్ కమిషన్ గురించి రకరకాలుగా చూస్తున్నాం, అన్ని అబద్ధపు వార్తలేనని చెప్పి రుజువు అయిపోతూ వస్తున్నాయి. వీళ్ళు చేస్తున్న ఏ ఆరోపణ కూడా నిజం లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు ఆయన సైన్ చేసి ఇవ్వట్లే ఎఫిడవిట్. దీన్ని మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. 2007లో బీజేపీ మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉంది. అప్పుడు మనకు తెలిసిందే ఎన్నో రాష్ట్రాల్లో సొంతంగా గవర్నమెంట్లో ఉంది. ఉదాహరణకి గుజరాత్, రాజస్థాన్, దాని తర్వాత ఛత్తీస్గఢ్, దాని తర్వాత మధ్యప్రదేశ్, ఇలా ఎన్నో రాష్ట్రాల్లో సొంతంగా గవర్నమెంట్లో ఉండి కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని గవర్నమెంట్లో ఉంది. ఇలాంటి పార్టీని, దేశంలోని మెయిన్ అపోజిషన్ పార్టీని డీరికగ్నైజ్ అంటే ఆ పార్టీని మొత్తం లేకుండా చేయాలనే కుట్ర జరిగింది. ఎట్లా? ఎలక్షన్ కమిషన్ చేసింది. అక్కడ వాళ్ళు కొన్ని సీడీలు పంచారని చెప్పి ఇలాంటివన్నీ చేసి ఆ పార్టీని డీరికగ్నైజ్ చేయాలంటే బీజేపీ ఎంతో తీవ్రంగా పోరాడింది గుర్తింపు రద్దు చేయడానికి. ఈ ప్రక్రియలో బీజేపీని డీరికగ్నైజ్ చేయాలనే ప్రక్రియలో చాలా ప్రధానంగా ఒక కీలక పాత్ర పోషించిన ఆయన ఎవరు అంటే నవీన్ చావ్లా గారు. ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు అప్పుడు. తర్వాత సిఈసి కూడా అయ్యారు. ఆయన మీద అప్పటికి చాలా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఆయన చాలా ఫేవర్స్ తీసుకుంటున్నారు. ఉదాహరణ ఇప్పుడు గనక కాంగ్రెస్ది ఆల్రెడీ తెలుస్తుంది, సిఎస్డిఎస్ది కానివ్వండి, రాహుల్ గాంధీ గారి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు గనక కాంగ్రెస్ మీద అలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ క్లియర్ ఉంది, ఫెయిర్ ఉంది. మన ఎలక్షన్ కమిషన్ సాక్షాత్తు వచ్చి చెప్పింది మేము ఏం చేసామంటున్నారు, ఇది మేము చూపిస్తున్నది, అది నిజమని ప్రూవ్ అయింది. వీళ్ళు ఏదైతే సోర్స్ తీసుకున్నారో అదంతా డీప్ స్టేట్ సోర్స్, ఫేక్ అని చెప్పి ప్రూవ్ అయింది. తనంతట తానే వచ్చి చెప్పాడు, ఎందుకంటే తన మీదకి వస్తుందని చెప్పి అంతా. సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రద్దు చేయించాలని, దింపేయాలని, మోదీ గారిని దింపేయాలని కుట్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇలాంటి నిష్పక్షపాతంగా ఆయనది ఉంది అని చూపించుకునే తెచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళకే ఆపాదించుకుంటున్నారు. నిజానికి షా గారిని పార్లమెంట్లో ఇది పెట్టినప్పుడు ఎక్కడ సెంటర్కి మాకు వర్తించదు, మినహాయింపులు లేవు, అందరూ వస్తారని ఆయన ఇంకా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆయన దీని గురించి ట్వీట్ చేస్తూ ఆయన ఇందిరాగాంధీ గారు ఆవిడ ఎలా స్పెషల్ ప్రివిలేజెస్ తీసుకున్నారు, కొన్నిటి నుంచి ఎలా ఎగ్జామ్షన్స్ తీసుకున్నారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. మోదీ గారిది, ఇందిరాగాంధీ గారిది క్యారెక్టర్ని అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళ టెన్యూర్ని కంపేర్ చేస్తూ షా గారు క్లియర్గా చెప్పారు. సో దీన్ని వీళ్ళు ఎందుకు కేవలం వీళ్ళకే ఆపాదించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ లా, చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నారు. తెస్తారు కానీ దీన్ని మిస్యూజ్ చేసి ఇక్కడ ప్రభుత్వం అయితే
వాళ్ళు లేదా పడగొట్టడమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దీన్ని డిస్టర్బ్ చేయడమా, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ఇది ఉపయోగిస్తారని చెప్పి వాళ్ళ ఆరోపణ. అలా జరగడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అంటే ఇప్పుడు బేసికల్గా వీళ్ళందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారిది ఉదాహరణగా చెప్తున్నారు. ఢిల్లీ, అవును, ఆయన అరెస్ట్ అయినా సరే ఆయన రెసిగ్నేషన్ చేయలేదని. ఇది ఒక కోణమే. ఇంకొక కోణం ఏముందంటే విపక్షాలు కొంతమంది ఎలాంటి నరేటివ్ నడుపుతున్నారంటే ఇలాగ వీళ్ళని ఇరికించి జైల్లో పెట్టి జనాల్లో ఒక రకమైన వీళ్ళ గురించి ఒక నెగిటివ్ వేవ్ తెచ్చి ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ కుట్ర అని చెప్పి అంటున్నారు. కేజ్రీవాల్ గారిది ఉంది కాబట్టి వీళ్ళు ఇది అంటున్నారు. మనం ఇంకొక కోణం చూద్దాం. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయనను కూడా సుమారుగా అటు ఇటుగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన టైంలోనే ఆయన కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందువల్ల ఆయన బీజేపీకి అక్కడ లాభం జరగకపోగా నష్టం జరిగింది. అవును, రెండు లోక్సభ ఎలక్షన్స్ లో గతంలో వచ్చిన సీట్ల కంటే కేవలం వాళ్ళకే కదా వాళ్ళ కూటమి వాళ్ళకు కూడా తగ్గాయి. అక్కడ ఉన్న ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో ఓటర్స్ మా వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తున్నారు అనేది నినాదం బాగా వెళ్ళింది. ఆ నెరేటివ్ సింపతి కార్డు వర్కౌట్ అయింది. సింపతి కార్డు అక్కడ వర్కౌట్ అయింది. సో వీళ్ళు ఎందుకు ఓన్లీ కేజ్రీవాల్ గారితో పెడుతున్నారు? జైలుకి వెళ్ళడం వల్ల బీజేపీకే ప్రాఫిట్ వస్తుందని ఏం లేదు కదా. ఇట్ కుడ్ బి ఎయిదర్ వే, ఎవరికైనా జరగవచ్చు. కుడ్ బి ఎయిదర్ వే. అయితే ఈ ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ ఏంటంటే యువత, మన దేశంలో యువత రాజకీయాలు అని పేరెత్తగానే అదేదో ఒక అన్టచబుల్, అంటరాని ఒక వస్తువులాగా, లేకపోతే అంటరాని ఒక పదార్థంలాగా దూరంగా జరిగిపోయి అది మనది కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేటువంటి ధోరణి చాలామంది, 100% మంది యువకులు అలాగే ఉంటారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా ఇన్ఫ్యాక్ట్ 3 అనుకోండి, బట్ పర్పస్ ఒకటే, రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, జమ్మూ కాశ్మీర్కి ఉద్దేశించి 3 బిల్లులు తీసుకొచ్చారు. ఇది తీసుకురావడం ద్వారా ఇది చట్టరూపం దాల్చితే కనుక యువత, ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లో భాగస్వాములు కావడానికి, పొలిటికల్ రూట్లో వెళ్ళడానికి ఆసక్తి చూపించడానికి అవకాశం ఉందా? మామూలుగా మనం ప్రధానమంత్రి గారిది కనుక టెన్యూర్ చూసుకున్నట్టయితే, ఆయన ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్న ఈ 11 ఏళ్లలో ఆయన మొత్తం స్వచ్ఛ భారత్ అని జనాలను ఇంక్లూడ్ చేయడం, స్పోర్ట్స్ ద్వారా ఆయన ఎన్నో రిఫార్మ్స్ తెచ్చి స్పోర్ట్స్ ఖేలో ఇండియా అని చెప్పి కానివ్వండి, రకరకాలుగా ఆయన స్టార్టప్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం, ఆయన ఇలా అంతా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మామూలుగా ఆయన సక్సెస్ స్టోరీస్లో, అంటే ఈ ఎన్డీఏ బీజేపీ మోదీ గారి 11 ఏళ్ళ సక్సెస్ టెన్యూర్లో మనం ఇలాంటివి చాలా చెప్తాం. కానీ ఆయన ఎప్పుడు అనే మాట ఒకటి ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఇది ఎక్కువ వింటున్నాం, యువత రాజకీయాల్లోకి రావాలని. కానీ మనం చూసుకున్నట్టయితే ఒకటి ఎలా బిల్డ్ చేసేసారంటే, రాజకీయాలంటే అది మనం ఎవ్వరం మార్చలేనిది, అది ఒక కరప్ట్ జడ పదార్థం, దాంట్లో అవినీతి మాత్రమే ఉంటుంది. మనం వ్యవస్థను మార్చకపోగా అందులోకి వెళ్తే మనం మారిపోతాం. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు రాజకీయాలకి పనికిరారు అనేటువంటి ఒక అభిప్రాయం ఎగ్జాక్ట్లీ చాలా మందిలో ఉంది. కరెక్ట్. సో ప్రధానమంత్రి గారు దాన్ని మార్చాలనే ప్రయత్నాలు ఎన్నో చేశారు. అందులో ఇది మొదటిది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండడంతో పాటు మనం చూస్తున్నాం ప్రధానమంత్రి గారిది 11 ఇయర్స్లో ఆయనవి సక్సెస్లు ఎన్నున్నాయో. ఒకటేంటి అంటే క్లీన్ ఇమేజ్. నిజానికి దీంట్లో మనం విపక్షాలకే యాక్చువల్లీ వాళ్ళకే క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ఆయన మీద బురద జలాలని చేసిన ప్రతిసారి ఆయన దాని నుంచి క్లీన్ అవుతూ రావడంతో ఒక మెసేజ్, ఎగ్జాక్ట్లీ ఒక మెసేజ్ ఏం వెళ్ళిందంటే ఆయనే క్లీన్ అని చెప్పి విపక్షాలే యాక్చువల్లీ హెల్ప్ చేసే దాంట్లో ఇండైరెక్ట్గా. సో దాన్ని ఇంకా గ్రాస్ లెవెల్కి తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే గనక వ్యవస్థను క్లీన్ చేస్తూ రావాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక ఇది తేవడం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే గనక సెంధిల్ కుమార్ తమిళనాడు మంత్రిగా చేస్తే కోర్టు చెప్తే కానీ ఆయన రిజైన్ చేయలేదు. సో ఇలాంటివే గనక పెరుగుతూ వెళ్ళినట్టయితే గనక మామూలుగా ఇప్పుడు మనకు అన్ని ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎంతో మంది లీడర్స్ నిజానికి చెప్పాలంటే సొంత ఇల్లు కూడా నిజానికి వాళ్ళు కట్టుకోకుండా వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంది ఒరిస్సాలో కూడా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి ఆయన నైతిక బాధ్యత తీసుకుని రిజైన్ చేసేసారు. ఇఫ్ ఐఎమ్ రైట్. అంత నిబద్ధత ఈ రోజున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉంటుందంటే డౌట్. అంటే ఇప్పుడు అది డిపెండింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్. రెసిగ్నేషన్ అది కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ అండి అది. ఎందుకంటే అది ఒక రకంగా రాంగ్ ట్రెండ్ కూడా సెట్ చేసిందని అంటారు అలా చేయడం. బట్ ఆయన నిజాయితీ. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ
మనం సినిమాల్లో చూసుకున్నా లేకపోతే ఏదైతే ఒక ప్రభావం చూపించేది సమాజం మీద ఉంటుందో వాళ్ళు రాజకీయాలు అంటే అది మార్చలేనిది, మీరు అన్నట్టుగా జడ పదార్థం, అవినీతి మాత్రమే ఉంటుందనేది చూపించారు. ఆ ఇమేజ్ని మార్చి యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే భవిష్యత్ ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి గారు 2047 కల్లా మనం వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ 10 ట్రిలియన్ అవ్వాలి ఇవన్నీ అంటున్నారో, ఏవైతే ఆయన ఒక కలగా అంటున్నారో, ఏదైతే ఆయన భారత్ అవ్వాలి అనుకుంటున్నారో అది ఇప్పుడు ఆయన 2047 వరకు చేయలేరు. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఒక టర్మ్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఇంకా అయిపోతుంది, రిటైర్ అవ్వాలి. సో నడపాల్సిందంతా యువతే. వాళ్ళల్లో రావాలి అంటే గనక ఒక మోటివేషన్ తేవాలి. సో ఇలాంటిది తెస్తే గనక వాళ్ళకు కూడా ఒక పని చేయాలనే జీల్ వస్తుంది, అకౌంట్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసరికి అకౌంటబిలిటీ పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతూ వచ్చేసరికి రిజల్ట్ పెరుగుతుంది, రిజల్ట్ పెరుగుతూ వచ్చేసరికి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే గనక ఆర్మ్డ్ ఫోర్సెస్లో అగ్నివీర్ అనేది ఎలాగొక విప్లవాత్మక మార్పు తెచ్చిందో ఇది మనం దాంతో పోల్చొచ్చు. కరెక్ట్, మీరు అన్నట్టుగా పాలిటిక్స్ మీద ఎన్నో దశాబ్దాల నుంచి ఈ అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎన్ని తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నా జైల్లో ఉండి కూడా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు, రీసెంట్ మనం ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ని తీసుకోవచ్చు, మంత్రులు కూడా అట్లాగే ఉన్నారు. చాలా ఆరోపణల నుండి జైల్లో నుంచే తన పరిపాలన తనంతా కూడా జరిపినట్టు. అంటే రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయేమో, జైల్లో ఉండవు కూడా పరిపాలన చేయొచ్చేమన్నటువంటి ఒక అభిప్రాయం ఉండడంతో ఏంటంటే యువకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ రాజకీయాలంటే సదభిప్రాయం లేదు. బహుశా ఇది చట్ట రూపంలోకి వస్తే గనక ఈ యొక్క సంప్రదాయానికి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. 100%. మనం చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు మీరు చెప్పారు జైల్లో నుంచి ఉండి చాలా కొన్ని కోట్లు, సెంథిల్ కుమార్ ఎగ్జాంపుల్ చెప్పారు, సెంథిల్ కుమార్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు అనేది. ఇవే కాకుండా మనం చూసుకుంటే గనక బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్లు చాలా మంది నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేసేవాడు. నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేసినా మనం ఎన్నో చూసాం. సరే ఇది ప్రమోషనా లేకపోతే వేరే వాళ్ళు కూడా చేయరు అనేది పక్కన పెట్టినట్టయితే జనాలతో మమేకం అవ్వడం, ఆయన మామూలుగా చెప్పాలి అంటే ఇలాంటివన్నీ కొన్ని పార్టీలు దూరంగా ఉంటాయి వీటికి. సో ఏంటి అంటే జనాలకి వీళ్ళు చేసేది ఇప్పుడు ఈ మోదీ గారు ఏదైతే తెచ్చారో ఇది మేబీ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్ళచ్చు. సో ఏంటంటే రాజకీయాల్లో ఒక అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తేవడానికి, దాని ద్వారా యువతని దీంట్లోకి తేవడానికి ఆయన ఈ స్టెప్ తెచ్చారని మనం అనుకోవచ్చు. చివరిగా ఏంటంటే ఇదేదో బలవంతంగా రుద్దేస్తున్నారు అనడానికి కూడా లేదు. ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలాగో వెళ్తుంది, ఆల్రెడీ పట్టుబడుతున్నట్టున్నారు. వక్ఫ్ చట్టానికి అమెండ్మెంట్ బిల్లుకి ఎలాగైతే చేశారో ఇది కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సజెస్ట్ చేస్తారు. అందులో అన్ని పార్టీల సభ్యులు, ఎంపీలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు ఇస్తారు. ఒక డెమోక్రటిక్ పద్ధతిలోనే వెళ్తుంది. కాకపోతే ఇది ఏమైనా ల్యాగ్ అవుతుందా బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, లేకపోతే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోని దీనికి ఒక చట్టరూపం దాల్స్తుందా, లేకపోతే బాగా ఎక్కువ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకున్నటువంటి? అంటే చూడాలి. ఇప్పుడు మామూలుగా మనం వక్ఫ్ది తెచ్చినప్పుడు దాని తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని సవరణలు చేశారు. అది చాలా సెన్సిటివ్. అది ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు కొన్ని చేంజెస్ అడుగుతారు అని చెప్పి. సో మరి దీంట్లో విపక్షాలు ఎలాంటి చేంజెస్ అడుగుతాయి? సీఎం ఉండకూడదు అంటారా, పిఎం ఉండకూడదు అంటారా? మినహాయింపులు ఏమైనా అడుగుతారు? ఏం మినహాయింపులు అడుగుతారు? పిఎం ఉండకూడదని ఎవరు అడగరు, యూనియన్ మినిస్టర్లు ఉండకూడదని విపక్షాలు అడగవు, సీఎంలు ఉండకూడదని అంటారా? అంటే మరి అది కూడా అర్థం లేదు. ఇంక పిఎం నుంచి సీఎం లేకుండా ఎలా చేస్తారు? సో ఇది ఇంకా మరి దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనేది చూడాలి. బట్ నిజంగానే రాజకీయాల్లో నిజంగా స్వచ్ఛ భారత్ లాగా రాజకీయాల్లో కూడా ఇది స్వచ్ఛ భారత్ లానే మనం అనుకోవాలి. ఒక ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలంటే దీన్ని స్వాగతించాలి. చూడాలి ఏం జరుగుతుందనేది. ఓకే హర్ష గారు, చూద్దాం మరి ఈ బిల్లు, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఫ్యూచర్లో మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎప్పుడు వెళ్తుంది, వాళ్ళు ఎంత సమయం తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఇంకా అడ్డుకునే ప్రయత్నాలు ఇంకేమైనా చేస్తాయి, డెఫినెట్గా చేస్తాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షజ్. థ్యాంక్ యూ. మరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుందా, ఈ బిల్లుకు సంబంధించి, ఈ 3 బిల్లులకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్ల ద్వారా మాకు తెలియచేయవచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. తప్పకుండా మా NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.